వెల్కమ్ టు అవర్ కృష్ణాస్ పాకశాలకి స్వాగతము. ఈరోజు బోటి ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాము. బోటి పచ్చి మసాలా పెట్టి ఎట్లా చేసుకుందామో చూద్దాము. ముందుగా బాగా శుభ్రంగా కడిగి ఒక 10-12 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయ కొంచెం దొడ్డు పేసి కడిగి పెట్టుకుంటే నీసు వాసన రాదు. ఇది ఒక టిప్పు. దీనికి తగినంత ఒక సగం చిప్ప కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకోవాలి. వేయించిన మిరియాల పొడి 3 టీ స్పూన్లు 4 టీ స్పూన్లు తగినంత వేసుకోవచ్చు. ఉప్పు తగినంత, కొత్తిమీర పుదీనా సగం కట్ట, పచ్చిమిర్చి ఒక 10-15 కావాల్సినంత వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 3 టేబుల్ స్పూన్లు, నూనె తగినంత. ముందుగా ఎలా చేసుకుందామో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడైన తర్వాత కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చిన్న మంట మీద పెట్టి వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. దీంట్లోనే కొంచెం నూనె పోసి ఒక టీ స్పూన్ నూనె పోసి ఫ్రై చేయాలి. పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లో బోట్ వేసిన తర్వాత ఒక సగం టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పొయ్యి మీద పెట్టాలి వాటర్ వచ్చే వరకు. ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అది అయ్యే వరకు ఇవి ఇట్లా నీళ్ళు ఊరుతుంటాయి. ఇది కొంచెం నీళ్ళు తగ్గిన తర్వాత మళ్ళీ విజిల్ పెట్టాలి. ఇప్పుడు దీంట్లోనే మిరపకాయలు కొత్తిమీర పుదీనా వేయించింది వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా వాటరు ఊరిన తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 10-12 విజిల్లు పెట్టాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఇది స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. సో స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఇప్పుడు నూనె వేడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిగిలిన కొంచెం అందులో వేసినాం కదా, పచ్చివాసన వేసేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం అందులో వేసినాం కదా, కొద్దిగా సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ బోటి 10-12 విజిల్లు అన్నా కానీ ఉడకలేదు. మళ్ళీ పెట్టినా మళ్ళీ ఒక 10 విజిల్లు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకొని ఇది వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై చేయాలి ఈ మసాలాలో. ఇప్పుడు ఇది రుబ్బిన పేస్ట్ ఉంది కదా, ఇది వేసుకోవాలి. తగినంత వేసుకోవచ్చు, చూసి వేసుకోవాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అట్లాగే మిరియాల పొడి ఒక 3 టీ స్పూన్లు, కావాలనుకుంటే చూసి వేసుకోవచ్చు. ఇది తీసి పెట్టి మిగతా ఉప్పు ఇది తగినంత వేసుకోవాలి. కలపాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది
కొద్దిగా మగ్గింది, కొంచెం వాటర్ పోసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు. నేనైతే కొన్ని పోస్తున్నా. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మసాలా అంతా తిని పట్టాలి కదా, ఒక 5 నిమిషాలైనా పెట్టవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం కారం తక్కువండి, కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. కొద్దిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపేసి మూత పెట్టుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవచ్చు. సరిపోయింది, రెడీ అయిపోయింది బోటి పచ్చి మసాలా. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. సెకండ్ ఇంచెస్ ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాము వేడివేడిగా. ఇది ఎంతో బాగుంటుంది. చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది రెడీ అయిపోయింది బోటి పచ్చి మసాలా కర్రీ. చాలా బాగుంటుంది. ఇది ట్రై చేసి, వీడియో చూసి ట్రై చేసి చెప్పండి ఎట్లా ఉందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.